రేపే మంగళవారం. రేపు మంగళవారం రోజున యాలకులతో ఇలా చేయండి. కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. మంగళవారం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. రోజున యాలకులతో ఇలా చేస్తే కోటీశ్వరులుగా మారిపోతారు. మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే, అలానే గణపతిని పూజించినా సరే మన కోరికలు తీరుతాయి అని నమ్ముతూ ఉంటాము. మంగళవారం రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. అయితే రేపు మంగళవారం రోజున మరి యాలకులతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం రోజున యాలకులతో ఇలా చేయటం వల్ల ఎందుకు మంచి ఫలితం కలుగుతుంది అంటే, యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో పూజను చేయటం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. యాలకులు ఎంతో పవిత్రమైనటువంటివి. కనుక యాలకులతో చేసేటటువంటి ఈ పూజలు ఏదైతే ఉందో అది ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కనుక యాలకులు చాలా పవిత్రమైనటువంటివి. ఇక మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి. అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి. అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అయితే మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మంగళవారం రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా భావించబడుతూ ఉంటుంది మంగళవారం. ఈ రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. కనుక మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మన జీవితంలో ఉండేటటువంటి సమస్యలను తొలగించడమే కాకుండా మనకు దరిద్రాలను కూడా తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మనం చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన దరిద్ర బాధలను తొలగించి ఇక మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కష్టాలు కూడా తొలగిపోయి మన జీవితంలో సంతోషం అనేది వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేస్తే గనక మన జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి కష్టాల్లో ఉండేవారు అయినా సరే ఇక మన కష్టాలను కూడా తొలగించటానికి యాలకులు ఉపయోగపడతాయి. ఎందుకు అంటే యాలకులు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి. యాలకులు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి. ఈ యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యను తొలగిస్తాయి. సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు. కనుక ఈ యాలకులు ఎంతో పవిత్రమైనటువంటివి. ఇక రేపు మంగళవారం రోజున యాలకులతో ఏ పరిహారం ఎలా చేయటం వల్ల దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఇలా మీ యొక్క సమస్యలను తొలగించుకొని జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయవలసిందే. ఇక ఈ యొక్క పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంతకీ యాలకులతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక 5 యాలకులు తీసుకోవాలి.
ఇలా 5 యాలకులు తీసుకున్న తర్వాత ఆ యాలకులను ఒక పేపర్లో వేసి కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు, కుంకుమను కూడా వేసి దానిని తులసి కోట మొదట్లో పెట్టి మీ సమస్యను చెప్పుకోండి. ఇలా చేస్తే మీ సమస్య అనేది తీరిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, అప్పులు, ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.